నీ కంటికి కనిపించని బంధాలు కొన్నుంటాయి. నువ్వు వాటిని బలవంతంగా తెంచేయాలని చూస్తే తెగిపోవు. ఈరోజు టైం నీకు ఫేవర్ చేసింది, రేపు నాకు ఫేవర్ చేస్తుంది. అప్పుడు చూసుకుందాం. ష్యూర్, ఖచ్చితంగా చూసుకుందాం. అవని, నువ్వు నాకు షాక్ ఇచ్చావు. రేపు నేను నీకు షాక్ ఇస్తాను. శ్రీకర్ బర్త్డేలో నీ జీవితం గురించి బాంబు లాంటి విషయం బయట పెడతాను. నేనిచ్చే షాక్కి నీకు దిమ్మ తిరిగిపోతుంది. అవని, ఈరోజు శ్రీకర్ గారి పుట్టినరోజక్క. అవునా? అయితే నా తరపున సౌమ్య తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీకర్కి చెప్పు. సాయంత్రం ఫంక్షన్ ఉంది. అత్తయ్య మిమ్మల్ని పిలవమని చెప్పింది. సాయంత్రం తొందరగా సౌమ్యని తీసుకుని వచ్చాయి. మేమెందుకులే అవని. అదేంటి? నువ్వు కోడలువని తెలిసిన రోజున ఆ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్కైనా నేను ఆనందంగా వస్తాను. నువ్వేమో పరాయి దానిలా ఓ మూలలో ఉంటావు. నిహారిక అందరికీ చిన్న కోడల్లా పరిచయం అవుతూ ఉంటుంది. అది చూసి నీలా నేను భరించలేను. నీ భర్త పక్కన అదేవత్తో నిలబడి ఉంటుంది. మీ అత్తయ్య వాళ్ళేమో నాలాంటి జాతకం కలిగిన కోడలండి అంటూ వచ్చేపోయే వాళ్ళందరి ముందు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అవన్నీ చూసినప్పుడు నా గుండె తరుక్కుపోతుంటుంది. నిజం చెప్పనివ్వకుండా ఎప్పటికప్పుడు నువ్వు నన్ను ఆపేస్తున్నావు. నాకేమో అలాంటి చోట నిజం చెప్పాలనిపిస్తుంటుంది. ఏమనుకోవద్దామని నేను రానులే. నాకంటూ ఉన్నది మీరే. మీరు కూడా రాకపోతే ఎలా అక్క? పరిష్కారం దొరికేంత వరకు బాధను దిగమింగక తప్పదు కదా. నా కోసం రా ప్లీజ్. నువ్విలా బ్రతిమాలకు. రాకపోతే నా మీదొట్టే. నువ్వు ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తుంటావు. మీకోసం ఎదురు చూస్తుంటాను. బాయ్. అవని, నాకు అనిపించినంత వరకైతే లవ్ లాంటిది ఉన్నట్టుంది. ఎంత మర్చిపోదామనుకున్నా నా వల్ల కావట్లేదు. నిహారిక చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. శ్రీకర్ అవనిల మధ్య లవ్ ఉన్నప్పుడు అవని నాతో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటుంది? నో వే, ఒప్పుకోదు. అవనితో నా పెళ్లి చేస్తానని నిహారిక అంటుంది గాని నాకు నిహారిక మాటల మీద నమ్మకం లేదు. నిహారిక ఎప్పటికప్పుడు ఎస్కేపిజం చూపిస్తుంది. జరిగిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. ఈ బాడీకి నువ్వు ఏదో ఒకటి ఆలోచించుంటావు కదా, అది మాతో చెప్పు, వర్కౌట్ చేద్దాం. ఏదైనా ప్లాన్ ఉందా? వైల్డ్ ప్లాన్ ఒకటి ఉంది. ఏంటది? ఈరోజు ఆ శ్రీకర్ గారి బర్త్డే ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ నుంచి ఏదో రకంగా అవనిని తీసుకొచ్చేస్తాను. మీరు ఈలోపు గుడిలో మా పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయండి. నిహారికతో రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి ప్లాన్ చేశాం, వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఫంక్షన్లో అంతమంది మధ్యలో నుంచి అవనిని ఒక్కడివి ఎలా బయటికి తీసుకురాగలవు? ఆ యాంగిల్ కూడా ఆలోచించాను. దానికి ఓ ఐడియా వచ్చింది. ఏంటది? స్మోక్ బాంబ్. అందరూ హడావిడిగా ఉన్న సమయంలో సైలెంట్గా వెళ్ళి స్మోక్ బాంబ్ వేసేస్తాను. అందరూ స్పృహ తప్పి పడిపోతారు. అప్పుడు లక్ష్మణ రేఖను దాటిన సీతను రావణాసురుడు ఎత్తుకొచ్చేసినట్టు అవనిని ఎత్తుకునొచ్చేస్తాను.
గుడిలో తాళి కట్టేసి అవనిని నా దాన్ని చేసుకుంటాను. మ్మ్. పుట్టినరోజు నాడు నేను తీసుకొచ్చిన డ్రెస్ వేసుకోవాలని నా ఆశ. తీసుకోండి. థ్యాంక్ యూ అవని. ఎక్స్క్యూజ్ మీ, పరాయి వాళ్ళు ఇచ్చిన బట్టలు వేసుకోవడానికి రెడీ అయిపోతున్నారా ఏంటి? కాబోయే భార్యని నేను మీకోసం ఎంతో ప్రేమతో తీసుకొచ్చిన డ్రెస్ నే వేసుకోవాలి. వేసుకోండి. నేను అభిమానంతో తెచ్చినవే వేసుకోవాలి. అలాగే. తీసుకో. ఇవి వేసుకోండి. కాదు, ఇవి కాదు, ఇవి వేసుకోవాలి. సరే. నేను కాబోయేదాన్ని. నేను ఒకప్పుడు చేసుకుందాం అనుకున్న దాన్ని. అది గతం. గతం ఒక మధురం. ఆహా, ఇదంతా కలనా? రండి. వచ్చారా? బాగున్నావా తల్లి? బాగున్నాను తాతయ్య. సుజాత గారు, అవనిని మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు చాలా ముచ్చట అనిపిస్తుంది. ఎందుకో? ఒకే అమ్మ కడుపున పుట్టిన అక్క చెల్లెళ్ళు కూడా మీ అంత బాండింగ్ తో ఉండరు. దేవుడు కలిపే బంధాల వెనక చాలా అర్థాలుంటాయిలే నిహారిక. అది నిజమేలేండి. మీ పేరెంట్స్ ఇంకా రాలేదేంటమ్మా? ఈ పాటికి వచ్చేయాలి మామయ్య గారు. అదిగో వియంకుల వాళ్ళు వచ్చేశారు. రెండదుని గారు, ఏంటి ఇంత ఆలస్యం? మా బాధలు మాకున్నాయిలేండి. ఏమైంది? ఏం లేదులేండి. ఇంతకీ మా అల్లుడు గారు ఎక్కడా? శ్రీకర్ గారి కోసం అందరం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. ఆయన ఇంకా రావడం లేదు. అదిగో బర్త్డే బాయ్ వచ్చేస్తున్నాడు. నా ఊహ ఎప్పుడు నిజమవుతుందో, నా చెల్లెలి కళ ఎప్పుడు నెరవేరుతుందో. ఎవరి హద్దుల్లో వారుంటే అందరికి మంచిది. జాతకం కలవడం, వేదవతి గారి ఇంటికి కోడలవ్వడం మీ కూతురికి గొప్పేమో, మీకు గొప్పేమో, ఊరందరికీ కాదు. అది గుర్తుంచుకోండి. వేదవతి గారు, ఏంటిది? మీ మేనగోడల చేత అవమానించడానికేనా మమ్మల్ని ఫంక్షన్కి ఇన్వైట్ చేశారు? అయ్యో, అంత మాట అనకండి. అవని అంటే సుజాతకి విపరీతమైన అభిమానం. ఆ అభిమానంతో ఏదో అలా అనసింది. మీరేం పట్టించుకోకండి. సుజాత తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. క్షమించండి.
నా తరఫున మీరు క్షమాపణలు అడిగేంత తప్పు నేనేం చేయలేదు. సుజాత, నువ్వు నా మాట వినమ్మా. అమ్మా అవని, నువ్వైనా చెప్పమ్మా. సుజాత గారు, మీరిలా రండి. ఆవిడ తీరేం బాలేదు వేదవతి గారు. ఇదంతా నా వల్లనే జరిగింది. నేను పిలవటం వల్ల అవని పక్కకొచ్చింది. లేదంటే ఈ గొడవ జరుగుండేదే కాదు. అవని, నీ విషయంలో సుజాత ఎగిరెగిరి పడింది కదా, ఇస్తా. ఆవిడికి నీకు సరైన సమాధానం ఇస్తా. వేదవతి గారు, రండి. జై గారు, అక్క, ఎందుకక్క అనవసరమైన గొడవలు? అనవసరం అంటావేంటి? ఎంత మాట నిందో విన్నావా? చాటు మాట ఎవ్వరాలనంటుందేంటి? నాదే తప్పు. నేనలా వెళ్లకుండా ఉండాల్సింది. నువ్వు వెళ్తే ఆవిడికేంటి బాధ? శ్రీకర్ గారికి నాకు పెళ్ళయిందన్న సంగతి వాళ్ళకి తెలియకపోవడం వల్ల నన్ను శ్రీకర్ గారిని అపార్థం చేసుకుంటూ అలా అనేసింది. ఆ స్థానంలో ఎవరున్నా అలాగే అంటారు. లేదవని, నేను గతంలో అనుమానించినట్టు మీ గురించి వాళ్ళకేదో తెలిసింది. అందుకే నీ మీద వాళ్ళకి గురెక్కువైంది. మా గురించి తెలిస్తే ఎందుకు ఊరుకుంటుంది? నిహారిక గురించి తెలీదా ఏంటి? ఏ చిన్న ఆధారమైనా దొరుకుతుందా అని ఎదురు చూస్తుంది. మీ పెళ్లి గురించి ఎప్పుడు తెలుస్తుందో ఏంటో. ఆ నిహారిక అందరి ముందు కోడళ్ళని గొప్పలు చెప్పుకుంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. దేవుడా, చిన్నపిల్లలు ఏదైనా అడిగితే నువ్వు చేస్తావు. పట్టుకుందామని చాలా ట్రై చేశాను. వాడికి ఎదుటి వాళ్ళంటే ఏ మాత్రం జాలి, దయ, మంచి మర్యాదలు ఏవీ లేవు. మానవత్వం అనేది అస్సలు లేదు. అవని, మేరీ జాన్, తుమ్హారా షాజహాన్ ఆ రహా హై. యాక్సిడెంట్ చేసి పారిపోయానే అనే పశ్చాత్తాపం కూడా లేదు వాళ్ళలో. ఎంత పొగరుగా మాట్లాడాడనుకున్నా? మూర్ఖుడు ఇలా రెచ్చిపోయి నన్ను కిందకి తోసేశాడు కూడా. రై, గుడి దగ్గర ఏర్పాట్లు జరుగుతున్నాయా? దండలు, తాళి, పంతులు రెడీయా? ఓకే, గుడ్. ఆల్మోస్ట్ రీచ్ అయ్యాను. నా అవనితో వచ్చేస్తాను. చూస్తే పెళ్ళైన వాడిలా అనిపించలేదు. అలాంటి వాడి జీవితంలోకి ఏ అమ్మాయి వెళ్తుందో గాని నరకం చూసేస్తుంది. ఆ అమ్మాయి ఎంత దురదృష్టవంతురాలైతేనే అలాంటి వాడికి భార్య అవుతుంది. అలాంటి వాడికి పెళ్లి జరగకుండా చావు రావాలి. లేదంటే వాడిని కట్టుకునే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. ఈసారి వాడు ఎక్కడైనా కనిపిస్తే నాకు వెంటనే ఫోన్ చేయి. ఇద్దరం కలిసి వాడిని చెప్పుతో కొడదాం, పోలీసులకి అప్పగిద్దాం. ఈ పాటికి ఫంక్షన్ స్టార్ట్ అయి ఉంటుంది. నువ్వే నా హోప్. నిహారిక మీ ఇంటి కోడలు కాబోవడం నిహారిక చేసుకున్న అదృష్టం. అవునండి, చాలా అదృష్టం. ఈ అదృష్టం ఎవరికి పడితే వాళ్ళకి రాదు. అదృష్టం వరించడం గొప్ప కాదు, అది నిలబెట్టుకోవడం గొప్ప. ఏదైనా తేడా వచ్చిందంటే అన్ని తలకిందులైపోతాయి. జాతకం అనేది నిహారిక పాలిట ఓ వరం. తలక్రిందులయ్యే పరిస్థితులు నిహారికకు రావులేండి.
వేదా ఏంటా పేపరు? ఏమోనండి, కాలికి తగిలింది ఏంటా అని తీశాను. ఇలాంటి చోట అలాంటి పేపర్ ఉందంటే అందులో ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది. ఓపెన్ చేసి చదవండి అత్తయ్య. పెద్దలైన వేదవతి గారికి, ప్రసాదరావు గారికి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. మీరు నిహారికతో శ్రీకర్ బాబాయ్ పెళ్లి చేయాలనుకుంటున్నారు. కానీ శ్రీకర్ బాబాయ్కి అవని పిన్నితో ఎప్పుడో పెళ్ళైపోయింది. పిన్ని జాతకం కలవనందున పెళ్లి విషయం మీతో చెప్పలేకపోతున్నారు. అవని పిన్ని రోజు ఏడుస్తుంది. పిన్ని బాధను చూడలేక మీకు నిజం చెప్పేయాలని ఈ లెటర్ ద్వారా మీకు అన్నీ తెలియజేయాలనుకుంటున్నాను. కోడలిగా గుర్తించి బాబాయి భార్యగా స్థానం కల్పించండి. అవనిని శ్రీకర్కి అంటగట్టడానికి ఈ సుజాత ఆ చిన్న పిల్ల చేత ఇలా రాయించింది అనిపిస్తోంది. అవునవును, అవని మనింటి కోడలైపోతే మన ఇంటి నుంచి అన్ని మోసేయొచ్చు కదా. అమ్మో, ఇద్దరు పక్క ప్లాన్ తోనే ఉన్నారన్నమాట. అత్తయ్య గారు చూడండి, మీ పెద్ద మేనకోడలు మీకు ఎలా వెన్నుపోటు పడబోతుందో. చాలా మంచి మాట అన్నారు. వెన్నుపోటు పొడిచేది నేను కాదు. చిన్న పిల్లని అడ్డు పెట్టుకుని నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే మీరింకేమీ మాట్లాడకండి సుజాత గారు. ఏం మాట్లాడకండి. ఏదో పొరపాటు జరిగింది, వదిలేసేయండి. అత్తయ్య గారు, శ్రీకర్ గారి మీద, అవని మీద ఫ్యూచర్ లో ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే దీనికో పరిష్కారం ఆలోచించాల్సిందే. నువ్వు చెప్పబోయేది అత్తయ్య వాళ్లకు నచ్చిందంటే సరే అంటారు, లేదంటే నో అంటారు, అంతే కదా. వెంటనే అవని పెళ్లి జరిపించడమే పరిష్కారం. నా ముద్దుల అవని, నేనొచ్చేసా. ఇప్పుడు ఈ బాంబుని ప్రయోగిస్తా. సంబంధం చూడకుండా పెళ్లి ఎలా చేయగలుగుతాం నిహారిక? అవనికి సంబంధం చూసే బాధ్యతను నేను తీసుకున్నానని గతంలో మీ అందరి దగ్గర చెప్పాను కదా. ఈ సుజాత చెప్పిన లక్షణాలన్నీ ఉన్న సంబంధం చూస్తానని మాటిచ్చావు. నిహారిక, నాకు నీ మీద నమ్మకం పోయింది. అందుకే నా ప్రయత్నం నేను చేసుకుంటున్నాను. నేను అవనికి మంచి సంబంధం చూశాను. అతని పేరు వికాస్. వికాస్ వికాస్
వికాస్ అంటే? నా తమ్ముడు వేదవతి గారు. ఆ రోజు ఎంత పద్ధతిగా, ఎంత వినయంగా ఉన్నాడు. దుబాయ్లో సెటిల్ అయ్యాడు, కోట్లు సంపాదించాడు, 10 మంది పనోళ్ళు, 10 కార్లు. మా విక్కీ రేంజ్ మామూలుగా ఉండదు. సుజాత గారు ఏ క్వాలిటీస్ అయితే ఉండాలనుకున్నారో చిన్న తేడా కూడా లేకుండా అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని అంటారు కదా. మా విక్కీ కూడా అలాంటి వాడే. లెటర్ ఎవరు రాయమన్నారు? నీ వయసు పిల్లలు చేయాల్సిన పనులేనా ఇవి? నువ్వు చేసిన పని వల్ల అక్కడ ఏం జరిగిందో చూసావు కదా. పెళ్లి విషయం ఇంకా తెలియలేదని పిన్ని ఏడుస్తుంది. పిన్ని ఏడుస్తుందని నువ్వు రోజు బాధపడుతున్నావు. నిహారిక ఆంటీతో బాబాయ్ పెళ్లి జరిగిపోతే పిన్ని తట్టుకోలేదు కదా, అందుకే అలా చేశాను. దానికి నువ్వేం చేస్తావులే సౌమ్య. చిన్నదానివైనా పెద్ద మనసుతో ఆలోచించావు. నీ కోరికను ఆ దేవుడు నెరవేర్చలేకపోయాడు. పరిస్థితి ఇంత దూరం వచ్చింది. అవని విషయంలో ఏం చేయదలుచుకున్నావో నువ్వే ఆలోచించుకో శ్రీకర్. సౌమ్య చేసింది మంచో చెడో తర్వాత విషయం, కానీ ఒక రకంగా అయితే నువ్వు నోరు విప్పి నిజం చెప్పుకునే సందర్భం అయితే దొరికింది. అవని నీ భార్యని చెప్పుకునే అవకాశం అయితే దొరికింది కదా. కానీ కానీ నువ్వేమీ చేయలేకపోయావు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయావు. మంచి సందర్భం చూసుకొని చెప్పాల్సిన విషయాన్ని తొందరపడి చెప్తే పరిణామాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే కదా. పరిణామాలు, పరిస్థితులు, ప్రాణాలు ఎప్పుడు చెప్పుకునేది ఇదే కదా. కొత్తగా ఇంకేమైనా ఉందా? లేదు కదా. లోకల్లో మీ అమ్మ ఒక్కదాందే ప్రాణమా? నిజం బయటపడితే ప్రాణం పోతుందని అంటున్నావు. కూర్చులో కూర్చున్నప్పుడు, మంచం మీద పడుకున్నప్పుడు కూడా ప్రాణం వదిలేయొచ్చు కదా. సుజాత గారు, ఏ కోపం వస్తుందా? నాకు కడుపు రగిలిపోతుంది. ఇక నా జీవితం ఇంతే అనుకుని వైరాగ్యం వచ్చేసి రేపు నా చెల్లెలు ఏదైనా చేసుకుంటే ఏం చేయగలవు? అవని ధైర్యవంతురాలు. అలాంటి పని అవని ఎప్పుడు చేయదు. ఆ ధైర్యాన్ని నువ్వు చంపేస్తున్నావు. నీ చేత కాని తను ఒక ఆడపిల్ల జీవితాన్ని బలి తీసుకోకముందే నీ కళ్ళు తెరుచుకుంటే బాగుంటుంది. ఇప్పటికైనా అవని నీ భార్య అని చెప్పే ప్రయత్నం. ఏంటిలా వచ్చారు? వీటి గురించి మాట్లాడదామని వచ్చామమ్మా. ఇవి 5 కోట్ల విలువ చేసే 5 ఎకరాల స్థలానికి సంబంధించిన కేసు డాక్యుమెంట్స్ అమ్మా. అయితే నాకెందుకు చెప్తున్నారు? ఇది మీ అమ్మా నాన్నలకు సంబంధించిన ప్రాపర్టీ. వీటి మీద నువ్వు, నీ చెల్లెలు సంతకాలు చేసిస్తే కేసు గెలుస్తామమ్మా. ఆస్తంతా నీకు నీ చెల్లెలకి దక్కుతుంది. 5 కోట్ల? ఎన్ని సున్నాలుంటాయో కూడా నాకు తెలీదు. లాయర్ గారు మమ్మల్ని పిలిచి విషయాలన్నీ వివరంగా చెప్పారు. నువ్వు సంతకం చేసి
నీ చెల్లెల చేత కూడా సంతకం చేయించు. ఎలా కనపడుతున్నాను మీ కంటికి? మీరు ఎంతో కాలంగా నా చెల్లెల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్పడం లేదని ఇలాంటి తప్పుడు పేపర్స్ ని పట్టుకొని వచ్చి నాటకాలు ఆడుతున్నారా? లేదమ్మా, మేం చెప్పేది నిజం. అబద్ధం. మేము నిత్యం కొలిచే అన్నపూర్ణాదేవి పైన ప్రమాణం చేసి చెప్తున్నాం. బాగా ఆలోచించమ్మా. ఆలోచించాను. నడమంత్రపు సిరిలు మాకేం వద్దు. మా బతుకులు ఇలా సాగిపోనివ్వండి. అదృష్టవంతుణ్ణి చెడగొట్టలేరు, దరిద్రుణ్ణి బాగు చేయలేరు అంటే ఇదేనేమో. ఆర్థికంగా నీకు చాలా ఉపయోగపడుతుంది. పాప భవిష్యత్తుకి పనికొస్తుంది. ప్రాధేయపడి అడుగుతున్నాం, అర్థం చేసుకో. చెల్లెలి గురించి సాధారణంగా ఎవరైనా చెప్పుకుంటారు. నువ్వు చెప్పడం లేదంటే దాని వెనక ఏదో నిజం దాగుందని అర్థమవుతోంది. చేతికొచ్చిన దాన్ని ఎందుకు కాదనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. నీ చెల్లెల గురించి చెప్పమ్మా. నా చెల్లెలి బ్రతికి ఇప్పుడు బాగానే ఉంది. దానికేం అవసరం లేదు. ఇష్టం లేని పనిని నాతో చేయించాలని చూడకండి. ఇక మీరు బయలుదేరండి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోమ్మా. వేద రా. ఇవి తీసుకెళ్ళండి. అవి బరువు తగ్గించేవే గాని బరువేం కాదమ్మా. నీ ప్రతాపాలు ఇలాంటి వాటి మీద మాత్రమే చూపించు, బయట ఎక్కడా చూపించుకో. నిహారిక వేసిన ప్లాన్ ప్రకారం త్వరలో నీ పెళ్లి అవనితో అయిపోతుంది. అంతవరకు పిచ్చి పిచ్చి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండు. నిహారిక శ్రీకర్ల పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ అయిపోయాయి కాబట్టి తొందరలోనే నిహారిక నీ పెళ్లికి కూడా ముహూర్తం పెట్టిస్తుంది. దానికోసమే వెయిటింగ్ అక్క. నీ గురించి ఏ రేంజ్ లో బిల్డప్ ఇచ్చామో చూసావు కదా. ఆ రేంజ్ కి తగ్గట్టుగా ఉండు. బయటికి వెళ్లి చిల్లర వేషాలు వేయకు. నీ క్యారెక్టర్ గురించి వేదవతి వాళ్ళకి ఏమాత్రం లీక్ అయినా 2 పెళ్లిళ్లకు గండాలు ఎదురవుతాయి. ష్యూర్ బావా. నా గురించి బయట ఎవ్వరికీ తెలియకుండా కేర్ఫుల్ గా ఉంటాను. బట్ ఒక్క విషయంలో మాత్రం కొంచెం టెన్షన్ గా ఉంది. ఏ విషయం రా? నేను యాక్సిడెంట్ చేశానని చెప్పానే, ఆ విషయం గురించి. ఎందుకు టెన్షన్ పడ్డాం? ఇప్పటి వరకు ఏ స్టేషన్ నుంచి మన ఇంటికి ఎంక్వైరీకి ఏ పోలీసు రాలేదు కదా. సో ఆ ఏరియాలో సీసీ కెమెరాస్ లేవని అర్థం. అయ్యుండొచ్చు. బట్ ఆ మనిషి నిన్న నాకు ఎదురుపడింది. ఏదైనా మంచి అకేషన్లో నన్ను చూసిందంటే మాత్రం ఆవిడ ఈ సర్టిఫికెట్ ప్రకారం ఇద్దరి పెళ్లి చెన్నై పోలీస్ స్టేషన్లో జరిగినట్టు తెలుస్తుంది. స్టేషన్లో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో, ఆ రోజు ఏం జరిగిందో లాంటి వివరాలన్నీ సమయం చూసి తెలుసుకుంటాను. ఈ సర్టిఫికెట్ బయటపడితే లీగల్ గా వాళ్ళకే ఎక్కువ బలం ఉంటుంది.
వాళ్ళ పెళ్లి చెల్లుతుంది, మా పెళ్లి జరగకుండా ఆగిపోతుంది. తమ బంధాన్ని ప్రొటెక్ట్ చేసే ఆయుధంగా దీని గురించి ఫీల్ అవుతున్నారు. ఇదే వాళ్ళ పాలిట శ్రీరామ రక్ష అని అనుకుంటున్నారు. వీళ్ళ మ్యారేజ్ సర్టిఫికెట్ గురించి లోపల అడుగు పెట్టాను అంటే రేపు నా డెత్ సర్టిఫికెట్ రెడీ అవుతుంది. నేను వెళ్ళి తెచ్చుకోలేను, అలా అని ఎవరికి చెప్పుకోలేను. ఇప్పుడు ఏం చేయాలి? నా హాబీస్ నీకు నచ్చకపోవచ్చు, నా యాటిట్యూడ్ నీకు నచ్చకపోవచ్చు, కానీ నేను వేదవతి గారి లాంటి జాతకం కలిగిన దాన్ని కదా. నీ రూమ్లోకి రాకుండా నన్ను ఎందుకు అడ్డుకుంటున్నావు? సర్టిఫికెట్ నువ్వే నీ దగ్గరికి రప్పించుకున్నావు అని అనుకోవాలా? వాళ్ళకి ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నావు? నీ పద్ధతి నాకేం నచ్చలేదు. సర్టిఫికెట్ కనపడకపోతే ఆ ఇద్దరు టెన్షన్తో గిలగిలా కొట్టుకుంటారని అనుకున్నాను. నేను ఇలా టెన్షన్ పడాల్సి వస్తుందని అనుకోలేదు. శ్రీకర్ గారు మా మ్యారేజ్ సర్టిఫికెట్ ని తన దగ్గర భద్రంగా దాచుంచారు. సర్టిఫికెట్ ఇంట్లో ఉండడం సేఫ్ కాదు. తీసుకెళ్లి అక్కకిస్తాను. అక్క భద్రంగా దాచిపెడుతుంది. శ్రీకర్ గారు, అవని అది ఏమైంది? ఎందుకు అంత టెన్షన్ గా ఉన్నారు? ఎస్ అవని, సర్టిఫికేట్ ఒకవేళ పోయినా సంపాదించుకోగల అవకాశం మనకుంది. ఎలా? చెన్నై పోలీస్ స్టేషన్ నుంచి మనం మరో కాపీని తెప్పించుకోవచ్చు. నువ్వేం టెన్షన్ పడకు, నేను ఇప్పుడే కాల్ చేస్తాను. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కుదుట పడింది. హలో హలో సార్, దిస్ ఇస్ శ్రీకర్ కాలింగ్ ఫ్రమ్ హైదరాబాద్. చెప్పండి సార్. సార్, నా వైఫ్ పేరు అవని. మా మ్యారేజ్ మీ స్టేషన్లో ఫ్యూ మంత్స్ బ్యాక్ జరిగింది. సరే, లాస్ట్ టైం మా మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం రిక్వెస్ట్ పెడితే పంపించారు. సరే, ఆ సర్టిఫికేట్ కనిపించడం లేదు. ఎలా మిస్ అయిందో తెలియటం లేదు సార్. అప్పుడియా? ఎస్ సార్. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ మరోసారి మా మ్యారేజ్ సర్టిఫికేట్ని సెండ్ చేయండి. అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకోండి. పంపించడం కుదరదు సార్. ఎందుకు సార్? ఎందుకన్నా మా స్టేషన్లో ఫైర్ యాక్సిడెంట్ అయినది. రికార్డ్స్ మొత్తం కాలిపోయినాయి. అందుకుదా పంపించడం కుదరదు అని చెప్పాను. సార్, అట్లీస్ట్ మీ దగ్గర డేటా ఉంటుంది కదా? ఇల్లే సార్, రికార్డ్స్ సిస్టమ్స్ అన్నిదా కాలిపోయి ఉన్నాయి.
సార్ ప్లీజ్ సార్ ఎలాగైనా ట్రై చేయండి సార్. ఉంటే పంపించడానికి నాకేమి ప్రాబ్లము మీరే అర్థం చేసుకోవాలి. సార్ అది మా లైఫ్కి చాలా ఇంపార్టెంట్ సార్. ప్లీజ్ సార్ దయచేసి అర్థం చేసుకోండి. యో ఎన్నాయా చెప్తుంటే అర్థం చేసుకోవటం లేదు. మా దగ్గర ఎలాంటి డేటా లేదని చెప్పాను కదా. ఉంటా సార్ నిజం సార్. హలో ఏమైందండి? స్టేషన్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి రికార్డ్స్ అన్ని కాలిపోయాయంట. డేటా స్టోరేజ్ కూడా లేదంట. మిగిలిన అవకాశం కూడా పోయింది. ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవని అవని ఆగు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక నాకు ఈ ఇంట్లో కోడలి స్థానం దొరకనట్టే. నేను రోడ్డు మీద